హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కే తెలిసిన ఫుల్ టైం గైస్. ఈరోజు మనమైతే అయ్యంపేటలో ఉన్న ఈరోజు వినాయక చవితి కాబట్టి మొత్తం వినాయకులు అయితే కవర్ చేయబోతున్నాం. మ్యాక్సిమం అయితే కవర్ చేస్తాం. అండ్ మాకు తెలియనివి కటన్స్ వేసినవి అయితే మేము చేయలేం. అండ్ మనమైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయబోదాం. హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్కే తెలిసిన ఫుల్ టైం గైస్. ఈరోజు మనమైతే ఈరోజు వినాయక చవితి సందర్భంగా మొత్తం అయ్యంపేటలో ఉన్న వినాయకులన్నీ కవర్ చేస్తాం. అండ్ మనకి మొత్తం దుప్పాడు కూడా పెడతాను. అండ్ అది ఫస్ట్ అయితే అయ్యంపేట పార్ట్ 1 అండ్ దుప్పాడు పార్ట్ 1 అయితే అలా పెడతాను. అండ్ పార్ట్ 1 పెడితే ఖచ్చితంగా పెడతాను. అండ్ ఇప్పుడైతే మనమైతే మొత్తం కవర్ చేద్దాం. అండ్ గైస్ ఇదైతే మనకి ఇక్కడ ఒక వన్ డే బొమ్మ కూడా పెట్టడం జరిగింది. అసలు నీటి చూపించడం. అండ్ ఇదే అనమాట ఈరోజు ఇక్కడ అయ్యంపేటలో వన్ డే బొమ్మ. అండ్ ఇక్కడ వన్ డే బొమ్మ కూడా చాలా పెద్ద ఉంది. అండ్ ఇక్కడ ఒక ప్రసాదం కౌంటర్ కూడా. అండ్ గైస్ ఇక్కడైతే ఎంట్రన్స్ అయితే భలే ఉంది, కోటలో కట్టారు. ఇదేట్రా ఇదే ఈ సెట్ అయితే మా దాంట్లోనే ఉంది. మా ఊర్లో సేమ్ సెట్ అక్కర్లేదు, ముందు బయట తీద్దామని. ఇది కనబడట్లేదు అసలు. వదిలే ఇదేనట్రా కృష్ణుడు శివుడు అన్నారు. ఆన్ చేసి అండ్ గేస్ ఇందాక మనం చూసింది అయితే 10 అడుగులు. అండ్ ఇక్కడ అదే హైయెస్ట్ అనుకుంటున్నాను. అండ్ పక్కన ఇది వాళ్ళు కూడా అదే అంటున్నారు, మరి చూడాలి. అండ్ ఇక్కడ మనం అయితే నెక్స్ట్ ఇక్కడ ఒకటి అయితే పెట్టారంట, అక్కడ కూడా వెళ్దాం. అక్కడ కూడా వెళ్ళి మొత్తం చూద్దాం. అండ్ ఇక్కడ వస్తే ఎంట్రన్స్లో ఉండి డెకరేషన్స్ కూడా అయితే పెట్టారు. అండ్ లైటింగ్స్ అనుకుంటా రాత్రి వేస్తాను అనుకుంటా. అండ్ ఇక్కడ హౌస్ కూడా ఆడుతున్నారు. అండ్ మనం దాన్ని కూడా చూద్దాం ఎలాగుంటుందో మొత్తం. 6 58 46 43 10. ఇంకా మనం అయితే చాలా ఉన్నాయి. అండ్ మొత్తం ఇక్కడ ఎన్ని బొమ్మలు పెట్టారో మొత్తం అయితే చూద్దాం. ఇప్పటికైతే మనం ఎన్ని 3 4 మొత్తం 4 బొమ్మలు అయితే కవర్ చేసాం. ఇంకా చూద్దాం ఇంకెన్ని ఉన్నాయో. అండ్ ఇక్కడ దగ్గరలో మా అమ్మలు ఇల్లు ఉంటే ఆగామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ నెక్స్ట్ పందిరికి అయితే వెళ్దాం. అండ్ చూద్దాం ఇక్కడ మొత్తం ఎన్ని పందులు ఉన్నాయో అంత హైయెస్ట్ ఎంత. అండ్ ఇప్పుడు మనకి కరెక్ట్గా 3 అండ్ అదే 3:33 అయితే అవుతుంది. అండ్ 4 అయితే అవుతుంది. అండ్ మన బొమ్మ మీకు చెప్పాను కదా, మా బొమ్మ అయితే పెట్టాలంటే మాత్రం పార్ట్ 1 దుప్పాడ పార్ట్ 1 అయితే పెట్టండి. పార్ట్ 1 అయితే పెడదాం. మ్యాక్సిమం ట్రై చేస్తాం, అంటే ఇది చేస్తాం. కాకపోతే నెక్స్ట్ సండే లోపు అయితే మీకు పెట్టాలనుకుంటున్నాను. అండ్ మీకు రేపు వస్తుంది అనుకుంటా. అండ్ మరి ఎప్పుడు వస్తుందో నేను అంత చెప్పలేను, అంత క్లారిటీ ఇవ్వలేను. అండ్ నెక్స్ట్ బొమ్మకి అయితే స్టార్ట్ అయిపోదాం. ఓకే. అండ్ గైస్ ఎక్కడైతే ఒక పందిరి ఉంది. అండ్ అది కూడా ఒకసారి కవర్ చేద్దాం. అండ్ చూద్దాం ఎలా ఉంది. అండ్ పక్కన చాలా ఇల్లు కూడా ఉన్నాయి. నిజంగా గైస్ స్టేజ్ మీద అయితే పెట్టారు, బాగుంది చూడడానికి. కొంచెం
అన్నారని గుర్తుకు వచ్చింది. జాంబవంతునికి తరువాత జాంబవంతుడు శ్రీకృష్ణుడికి నమస్కరించి, స్వామి శ్రీరామచంద్ర, నా కోరిక తీర్చడానికి నీవే స్వయంగా నా గృహానికి వచ్చి నాతో ధోదాయుద్ధం చేశావా అని శ్రీకృష్ణుడు పాదాల తాకుతూ, అప్పుడు శ్రీకృష్ణుడు అందుకేసి ఇక్కడ మనమైతే చాలా సందుల నుంచి కూడా వెళ్తున్నాం. కాకపోతే అవ్వాలి ఇది ఎల్లకైతే వెళ్తున్నాం. అండ్ మీరు మొత్తం చూపిద్దాం. అండ్ ఎక్కడైతే ఈ ముందున కూడా ఒకటి ఉంది, అది కూడా చూద్దాం. మొత్తం ఇంపటి మొత్తం కవర్ చేద్దాం. గోల్ గోల్ చేస్తున్నారు. అండ్ ఒకసారి దగ్గరికి వెళ్తే చెప్పాను అండ్ గైస్ ఇక్కడ చూసారా, మొత్తం ఇక్కడైతే సైడ్ అయితే కనబడలేదు కానీ బాగా పెద్దదే పెట్టారు. ఇక్కడ కూడా సెట్ కూడా. అండ్ మొత్తం ఎన్నడు ముందుకెళ్ళే పిచ్చోళ్ళగా ఇదే మన లాస్ట్ వీడియో. అండ్ ఐ మీన్ లాస్ట్ సెట్. అండ్ ఒకసారి లుక్ అయ్యండి. దాంట్లో కూడా బాగా అండ్ గైస్ ఇది మన ఈరోజు వీడియో. అండ్ డోంట్ ఫర్గెట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోకి మళ్ళీ కలుద్దాం. అంతకుముందు మనం ఇందాక డిస్కస్ చేసిన వన్ డే బొమ్మ ఇది అయితే ఇది ఇక్కడ డీజే అయితే వస్తుంది. అండ్ డీజే రావడంతో నెక్స్ట్ ఇదైతే వ్యాన్ మీద అయితే అనిపేస్తారు. అండ్ ఇది మన ఇవాళ వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంత ప్లీజ్గా బాయ్ బాయ్.